హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రెండ్స్. ఈ తోటకూర చాలా చాలా విటమిన్స్, చాలా చాలా ఐరన్, చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి నేను 4 కట్టలు తోటకూర తీసుకొని నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ముట్టించి పెనం పెట్టి కొంచెం ఆయిల్ పడుతుందండి. కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఈ ఒక స్పూన్ జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసి ఒక స్పూన్ పసుపు వేసి మంచిగా దోరగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఈ తోటకూర మంచిగా ఇలా వేసుకోవాలండి. కాస్త సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి. వేసి 2 నిమిషాలు మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇలా తొందరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. మూత తీసి చూస్తే మనం కలుపుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది ఎక్కువగా వేగితే దీంట్లో ప్రోటీన్స్ అన్నీ చనిపోతాయండి. ఎక్కువగా మగ్గించకూడదు. కొంతమంది అయితే అలా తాలింపులో వేసి ఇలా కాసేపు మగ్గించుకొని వేడివేడిగా రొట్టెల్లోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా సర్వ్ చేసుకొని పెట్టుకొని తింటుంటే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆకుకూరలలో మాత్రం రారాని ఎవరు అంటే మాత్రం తోటకూర అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. రారాజు మాత్రం గోంగూర అండి. అది మీకు తెలిసిందే, నేను చెప్పనవసరం లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ ఇంకో నలుగురికి ఇలాగా షేర్ చేయడం కోసమేనండి, వేరే విధంగా ఏమీ కాదు. కూర అలా తోటకూర అలా మగ్గిపోయేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి. కొంచెం వేసుకోవాలి కారం, ఎందుకంటే కర్రీ ఎక్కువగా తినాలనుకున్న వారు మాత్రం కారం తక్కువగా వాడాలి. నాలాగా గిన్నెలో వెల్లుల్లి వేసి కారం దంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నేను మాత్రం అప్పటికప్పుడు ఇలాగే దంచుకుంటాను. మీలో ఎవరికైనా బ్లడ్ లేకపోతే మాత్రం ఇది ఒక వారానికి వచ్చేసి 3 సార్లు తినే విధంగా చూసుకోండి. ఈ తోటకూర చాలా చాలా ఐరన్ ఇస్తుందండి. దీంట్లో చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మెన్సెస్ కూడా చాలా రెగ్యులర్గా వస్తుంటుంది. మంచిగా దీనికి అన్నిటికీ చాలా చాలా ఉన్నాయండి. దీంట్లో మెగ్నీషియం, మెటబాలిజం, ఖనిజాలు చాలా ఉన్నాయండి. ఇలా ఆకుకూర కొంచెం మగ్గితే చాలండి. ఎక్కువగా మగ్గితే దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ చనిపోతాయండి. మళ్ళీ చెప్తున్నాను. ఈ వెల్లుల్లి కారం మనం దంచి పెట్టుకున్నది వేసుకొని ఒక 2 మినిట్ మూత పెట్టుకోవాలండి. అంతేనండి, తోటకూర రెడీ అయిపోయింది. ఇది రోటీలో కానీ అన్నంలో కానీ దేంట్లోకైనా సర్వ్ చేసుకొని పెట్టుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. తోటకూర మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఒక వీక్ వచ్చేసి 3 టైం మాత్రం తినే విధంగా చూసుకోండి.